ఎమ్మెల్యేలు ఎంపీలు త్వరలోని విద్యార్థులు అవతారం ఎత్తనున్నారా? క్లాస్ రూముల్లో రాజకీయ పాఠాలు నేర్చుకోబోతున్నారా? స్పెషల్ క్లాసుల కోసం టీడీపీ అధినాయకత్వం సిలబస్ రెడీ చేసుకుంటుందా? సిట్, స్టాండ్, సైలెన్స్ ఇవన్నీ సహజంగా స్కూళ్లలో వినిపించే మాటలు. అయితే ఇవే మాటలు అప్పుడప్పుడు టీడీపీ కార్యాలయంలోనూ వినిపిస్తాయి. క్రమశిక్షణ తప్పకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రభుత్వ పథకాల అమలును వివరించడం ప్రధాన లక్ష్యంగా తన కేడర్కు శిక్షణ ఇవ్వడం టీడీపీకి అలవాటు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో రెగ్యులర్ గా అవగాహన శిబిరాలు నిర్వహించడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశాన్ని కేడర్కు అర్థమయ్యేలా వివరించడం పార్టీకి ఆనవాయితీగా వస్తోంది. అయితే లోకేష్ పార్టీ బాధ్యతలు స్వీకరించాక ఈ శిక్షణా తరగతులకు సంబంధించిన వ్యవహారాన్ని వ్యవస్థీకృతం చేశారనే చెప్పాలి. ఏపీలో 4 చోట్ల ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పనిచేసే కేడర్కు ట్రైనింగ్ ఇచ్చారు. మరో 2 ఏళ్లలోనే ఎన్నికలుండడంతో కేడర్కు మళ్లీ శిక్షణ అవసరమని పార్టీ భావిస్తోందని సమాచారం. ఈ క్రమంలో త్వరలో శిక్షణా తరగతులు ప్రారంభించబోతోంది టీడీపీ నాయకత్వం. అయితే ఈసారి క్షేత్రస్థాయిలో పనిచేసే కేడర్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకొందరు మంత్రులకు కూడా శిక్షణ ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓరియంటేషన్ క్లాసులిస్తే ప్రజల్లోకి వెళ్లే వారికి ఉపయోగపడతాయని పార్టీ పెద్దలు తలపోస్తున్నారట. దీంతో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా కొందరు మంత్రులకు కూడా శిక్షణ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అయితే తమకు ఇవన్నీ తెలుసునని, మేం చెప్పాల్సిన వాళ్లమే కానీ కొత్తగా నేర్చుకునేదేం లేదు అన్న భావనలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని, వారికి శిక్షణ ఇవ్వడం తమ వల్ల కాదు అన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో సీఎం తనయుడు లోకేష్ రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. స్వయంగా తానే ఈ శిక్షణా శిబిరాలకు హాజరు కావాలని భావిస్తున్నట్లు సమాచారం. 3 రోజుల పాటు పార్టీ నిర్వహించే శిక్షణా శిబిరాలకు వెళ్లాలని లోకేష్ భావిస్తున్నారట. ఆ సెంటర్లలోనే నిద్రించడం, అక్కడే తమ పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించడం వంటివి చేసి ట్రైనింగ్ క్లాసులకు అంతా హాజరయ్యేలా చూడాలనేది లోకేష్ ఆలోచనగా చెబుతున్నారు. తానే శిక్షణా శిబిరాలకు హాజరైతే మిగతా మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా మోటివేషన్ గా ఉంటుందనేది లోకేష్ ఆలోచన అంటున్నారు.